హలో ఎవ్రీవన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ డిన్నర్ దేనిలోకైనా అందరూ చాలా ఇష్టంగా తినే చపాతీ విత్ చికెన్ కర్రీ అండి ఈరోజు వీడియోలో అయితే చేస్తున్నాను. ముందే దానికోసం కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి, కట్ చేసుకోవాలండి. నేనైతే 1/2 kg చికెన్కి ఒక 2 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. తర్వాత గ్యాస్ పైన ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో కావలసినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నాన్ వెజ్ దేనిలోకైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ముందైతే ఆనియన్స్ అందులో వేసేసుకొని పచ్చిమిర్చి కూడా అందులో వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అలా వేగుతున్నప్పుడే దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక స్పూన్నర ఉప్పు అయితే వేసాను. ఒక 1/2 kgకి ఇదైతే సరిపోతుంది. లేదు అనుకుంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేయించాలి. ఆనియన్స్ బాగా వేగితేనే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇవి బాగా వేగిన తర్వాత చికెన్ని బాగా ఒక 2-3 సార్లు అయితే బాగా వాష్ చేసుకుని తర్వాత అయితే చికెన్ కూడా అందులో వేసేయాలి. తర్వాత ఒకసారి అయితే వాటిని కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లో చికెన్ మసాలా కూడా వేసేయాలి. వేసేసి ఒకసారి అయితే అటు ఇటుగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల కారం అయితే పడుతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువైతే వేసుకోవచ్చు. తర్వాత దాన్ని బాగా కలపాలి. వెంటనే వాటర్ అయితే వేయకూడదండి. కారం వేసిన తర్వాత కొంచెం సేపు వేయించి మాత్రమే వాటర్ వేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. తర్వాత అందులోనే కొంచెం టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పు, కొంచెం స్పైసెస్ ఏమైనా వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత దాంట్లో కావలసినంత వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువైతే వేసుకోకూడదండి. ఇది బ్రాయిలర్ చికెన్ కాబట్టి ఇది త్వరగానే ఉడికిపోతుంది. కాబట్టి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయకూడదు. ఎలాగో సగం ఉడికిపోయింది కాబట్టి ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడకనిస్తే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర అండ్ కొంచెం కస్తూరి మేతి అయితే వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేయడం వల్ల.
తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే బాగా ఉడికిపోతుందండి. చూడండి 10 మినిట్స్‌లో ఎలా ఉడికిపోయిందో. ముక్క అయితే చాలా బాగా అయితే ఉడికింది. టేస్ట్ కూడా చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా ఇదైతే పక్కన పెట్టేసి ఇప్పుడైతే చపాతీ కోసం చపాతీ పిండి అయితే కలుపుకోవాలి. దానికోసం ఒక ఖాళీగా ఉన్న ఒక గిన్నె అయితే తీసుకోవాలి. చపాతీ పిండి కలుపుకోవడానికి ఖాళీగా ఉండాలండి. తర్వాత దాంట్లో కావాల్సినంత పిండి అయితే తీసుకోవాలి. నేను ఒక గ్లాసున్నర పిండి అయితే తీసుకుంటున్నాను. తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి బాగా మరగబెట్టిన ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల చపాతీ చాలా సాఫ్ట్‌గా అయితే వస్తాయి. ఇంకా ఇదే ఆయిల్ అండి. తర్వాత ఇంకా వేయనవసరం లేదు. చపాతీ కాల్చుకునేటప్పుడు ఆయిల్ అవసరం ఉండదు. ఇంకా ఇప్పుడు వేసేసాం కదా సరిపోతుందది. ఒకసారైతే ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఒక స్పూన్‌తో కలిపేసుకుంటే తర్వాత చల్లారిన తర్వాత చేయి పెట్టుకొని చేత్తో అయితే బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా అయితే రావాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. తర్వాత దాంట్లో తగినంత వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి ఎక్కువైతే వేసేయకూడదు. అలా అయితే పిండి పలచగా అయిపోతుంది కదా! కొంచెం కొంచెంగా చూసుకుంటూ అయితే వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్‌గా ఒక ముద్దలా చేసేసుకొని దీన్ని మూత పెట్టి ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోవాలి. ఖచ్చితంగా చపాతీలు వేసుకునేటప్పుడు పిండి కలిపిన తర్వాత ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే చపాతీ పిండి బాగా నానుతుంది అండ్ బాగా అరుగుతుందండి. లేకపోతే కొంతమందికి అరగదు కదా! తర్వాత ఇలా ఉండలైతే చేసేసుకోవాలి కావలసినంత సైజులో. తర్వాత చపాతీలుగా వత్తేసుకోవడమే. ఇంకా అన్నీ ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పెనం పైన ఆయిల్ ఏమి వేయనవసరం లేదండి. ఇంకా ఇలా కాల్చేసుకోవడమే. ఎలాగో ఆయిల్ పిండిలో వేసాం కదా! ఇవైతే చాలా సాఫ్ట్‌గా అయితే వస్తాయండి ఇలా చేసుకుంటే. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.